అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నెల్లూరు జిల్లాలో ఎడగారు సాగు కనువైన వరి రకాలు, మామిడి కాయ నాణ్యతను దెబ్బతీసే పురుగులు సస్యరక్షణ చర్యలు, పంట పొలాల్లో నీటి కుంటల ఏర్పాటు ఉపయోగాలు. ఎడగారు వరి ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే వేస్తారు ఈ పంటని. అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ కాలాల్లో వరిని సాగు చేస్తే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎడగారు అనే మరో సీజన్ ఉంటుంది. ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవన ప్రభావం ఉండటంతో ఎడగారులో వరి సాగు చేస్తారు. కత్తెర పంట అని కూడా అంటారు దీన్ని. ఎడగారు పంట కాలం ఏప్రిల్, మే మాసాల్లో ప్రారంభమవుతుంది. అయితే ఆ సమయానికి పెరిగే ఎండలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రకాల ఎంపికలో కొంచెం మెలకువతో ఉండాలి. ఎడగారులో వేసుకోవడానికి అనువైన రకాలు, గుణగణాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం. నెల్లూరు పరిసర ప్రాంతాలు మరియు నెల్లూరు జిల్లా వరకు సంబంధించి ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు విత్తనం పోసుకునే ఒక ప్రత్యేకమైన స్థితి ఉంది. తర్వాత మిగతా రాష్ట్రం అంతా చూసినట్లయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకి ఈ విత్తే కాలం ఉన్నప్పుడు ఒక నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఎడగారు ఒక ప్రత్యేకమైన ఒక కాలంలో కూడా వరి పంట వేసుకోవడానికి కావాల్సినంత నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎండాకాలంలో ఒక పంటను సాగు చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన కాలంగా మనం పరిగణించవచ్చు. ఈశాన్య ఋతుపవనాల ప్రాబల్యం మన జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి మన వేసిన పంటని ఆగస్టు, సెప్టెంబర్ నెల వరకు దాన్ని కోసేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ నీటి వసతి లభ్యత సరిగా ఉన్నప్పుడు మళ్ళీ నవంబర్ నుంచి మరి ఒక పంట రబీ కాలంలో వేసుకోవడం మనకి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కాలంలో అంటే ఎడగారు కాలంలో వేసుకునే రకాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని, అంటే నర్సరీ నుంచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని నిలబడగలిగి ఎర్లీ విగర్ అంటాం మనం, ఈ లక్షణాలు ఎక్కువగా ఉండాలి వాటికి. తర్వాత ఈ టిల్లరింగ్ స్టేజ్ నుంచి అంటే దుబ్బు కట్టే దశ నుంచి పూత దశ, తర్వాత గింజ ఫామ్ అయ్యే దశ వరకు కూడా ఏంటంటే పడమటి గాలులు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసిన కొత్తలో ఏంటంటే అర్లీవిగా త్వరగా పెరిగే సామర్థ్యం కలిగి ఉండాలి. అత్యధిక ఎండలకి ఈ పడమటి గాలుల వాటికి తట్టుకునే విధంగా పంట నిలబడగలగాలి. తర్వాత పూత దశ నుంచి కొంత వర్షం మనకి ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా వాటిల్లో హైట్ అంటే ఎత్తు పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎత్తు పెరిగినప్పుడు ఈ పైరు పడిపోకుండా ఉండాలి. ఈ 3 లక్షణాలను కలిగి ఉన్న మన ఈ రకాలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే 125 రోజుల కాలపరిమితి ఉండే రకాలై ఉండాలి, ఎక్కువ ఎత్తు ఎదిగి పడిపోకుండా ఉండాలి, తర్వాత ఈ వేడి గాల్పులకు ఏవైతే ఉన్నాయో వాటికి తట్టుకునే విధంగా ఉండాలి. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కాలంలో ఏంటంటే భూమి లోపల ఉప్పు అంతా కూడా మనకి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పంటని ఈ కాలంలో సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి
కొంతవరకు దీన్ని కూడా మనం అధిగమించి పంట పెరుగుదల మరియు ఉత్పత్తికి అవకాశం ఉండే రకాలనే మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భరణి అని NLR 3491 అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది మధ్యస్థ గింజ రకము. ఎండాకాలంలో బాగా దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. 120 రోజుల్లోనే కోతకొస్తుంది. తర్వాత ఈ క్రమంలో విడుదలైన ఇంకో రకము సోమశిల. ఇది కూడా చూడడానికి 1010 అంటే మన కాటన్ దొర సన్నాలు గింజ నాణ్యతను పోలే ఉన్నప్పటికీ అధిక చౌడును తట్టుకుంటుంది. మరి గింజ పొడవుగా ఉంటుంది కానీ 110 నుంచి 115 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. ఎక్కువగా ఎరువులు వేసినప్పుడు ఏంటంటే పడిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి తక్కువ ఎరువుల వద్ద ఇది అధిక దిగుబడినిచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ క్రమంలో తర్వాత వచ్చిన రకం ఏంటంటే నెల్లూరు మషోరి అని NLR 3444 349 అంటాము. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2009 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. పొట్టిగా ఉంటుంది, పైరు పడిపోదు, చౌడు తట్టుకుంటుంది, రబీలో వేసినప్పుడు అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇంకా సన్నగింజ రకము. ఇన్ని లక్షణాలు ఉన్నందువల్ల ఇప్పటి వరకు ఈ రకాన్ని రైతులు వేస్తూ కూడా వచ్చారు. తర్వాత ఈ క్రమంలో ఇంకో రకం కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. అది NLR 3354. ఇది కూడా చూడడానికి పంట గింజ నాణ్యత అంతా కూడా నెల్లూరు మసూరి లాగానే ఉంటుంది. సన్న గింజ రకము, పొట్టిగా ఉంటుంది, 120 రోజుల్లోనే కాల పరిమితితో పంట పూర్తవుతుంది. ఎవరైతే లావు రకాలు కూడా కోరుకుంటారో, కొన్ని చోట్ల లావుకు మార్కెట్ ఉన్న చోట లావు రకాలు కూడా వేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రము మన దగ్గర నుంచి తయారైనటువంటి NLR 4002 శ్వేత అనే ఒక రకం ఉంది. ఇది మన సూళ్ళూరుపేట, తడ, పాండిచ్చేరి ఆ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా 120 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. రబీలో వేసినప్పుడు అగ్గి తెగులను బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాకపోతే గింజ మధ్యస్థంగా కొంచెం లావుగా ఉంటుంది, ఆ పైరు పడిపోకుండానే ఉంటుంది. కాకపోతే వీటన్నిటికి కూడా మనం నెల్లూరు మసూరితో పోల్చి ఎరువులు మాత్రం వాడకూడదు. తక్కువ ఎరువుల సామర్థ్యం దగ్గర ఇది అధిక దిగుబడిని ఇస్తాయి. ఈ వేడికి ఎక్కువగా తట్టుకునే శక్తిని కలిగి ఉన్న రకం ఇది శ్వేత అనేది. దీని తర్వాత మనం కొత్తగా ఇంకో రకం కూడా తయారు చేయడం జరిగింది. ఇదేంటంటే NLR 3238 అని. ఇది కూడా చూడడానికి భరణి గింజ అంటే 3491 భరణి గింజని పోలి ఉంటుంది, కానీ గింజ మధ్యస్థంగా ఉంటుంది. రబీకి మళ్ళీ ఎడగాలకు 2 కాలాలకు అనువైనది. 120 రోజులకే కోతకు వస్తుంది, పైరు పడిపోకుండా ఉంటుంది. దీనిలో ఇంకో లక్షణం ఏంటంటే దీంట్లో పాలిష్ పట్టిన తర్వాత కూడా మనకి గింజలో ఈ జింక్ ధాతు అనేది కొంత దాదాపు 22 నుంచి 24.5 ppm వరకు కూడా పాలిష్ చేసిన తర్వాత ఉండే బియ్యం గింజల్లో ఈ జింకుని మనం ఉన్నట్టు గుర్తించడం జరిగింది. తర్వాత రబీ కాలంలో మనకంతా ఎక్కువగా ఈ RNR 1548 కూడా సాగు చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు మనం ఈ ఎడగారికి మాత్రం అది సరిపోదు ఆ రకము. ఒకవేళ ఎవరైనా వేసినట్లయితే అది దాదాపు 160 నుంచి 160 రోజుల వరకు కూడా పోయేదానికి అవకాశం ఉంది. సో అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. జూలై తర్వాత మనం వేసుకోవచ్చు, కానీ జూలై తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ వర్షం, అది ఫ్లవరింగ్ తర్వాత పూత కొత్త దశల్లో మనకి వర్షం వస్తుంది కాబట్టి అప్పుడు మనం పంట నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఎండాకాలానికి ఆ రకాన్ని మనం సిఫారసు చేయడం లేదు. ఇంకోటి ఏంటంటే మనం DAP ఎరువులు పైపాటుని కూడా ఇప్పుడు వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే ఎండకి మనం పాసరస్ ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే పాచి పట్టడం జరుగుతుంది. మళ్ళీ పాచి పట్టినప్పుడు గింజ ఎదుగుదల, మళ్ళీ మొక్క నర్సరీలో మొలకెత్తే సామర్థ్యం కానివ్వండి, ప్రధాన పొలంలో వేసినప్పుడు ఎదిగే సామర్థ్యం కానివ్వండి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎరువుల యాజమాన్యం కొంచెం పాటించి సరైన మన నేలకి వాతావరణానికి సరైన రకాన్ని ఎంపిక చేసుకొని మార్కెట్లో దాని ధరను దృష్ట్యా గుర్తుపెట్టుకొని మనం రకాలు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయాన్ని కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. పండ్లలో రారాజు మామిడి. మామిడి తోటలు పూమొగ్గ దశ నుంచి అనేక చీడలను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని కోత దశకు చేరుకున్నాయి. సాధారణంగా రైతులు పూమొగ్గ దశ నుంచి పిందెలు ఏర్పడే వరకు చీడపీడలను నివారించడానికి అనేకసార్లు సస్యరక్షణ మందులు పిచికారీ చేస్తుంటారు. ఎంత చేసినప్పటికీ ఈ మధ్యకాలంలో కాయ ఎదిగే దశలో కొన్ని రకాల పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటిలో పిండి నల్లి, కాయతొలుచు పురుగులు, పండు ఈగ, టెంక పురుగులు, మంగును కలిగించే తామర పురుగులను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ పురుగులు రసాయన మందులకు అంత త్వరగా లొంగవు. వీటి నివారణకు మందుల పిచికారీ ఒక్కటే సరిపోదు. కొన్ని ప్రత్యేక సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ఈ పురుగుల ఉనికి కలిగించే నష్టం నివారణకు సమగ్ర చర్యల గురించి ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. మామిడికాయలు పెరిగిన తరువాత ఆశించే పురుగుల్లో పిండి పురుగులు ప్రధానమైనవి. వీటి తల్లి పురుగులు భూమిలో గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి ఎదిగిన పిల్ల పురుగులు మొక్కల కాండం ద్వారా పైకి ఎగబాకి మామిడి పిందెలను, ఎదిగిన కాయలను ఆశించి నష్టపరుస్తాయి. ఈ పురుగులు మార్చి నెలలో చెట్లపైకి ఎగబాకి ఏప్రిల్లో ఎక్కువగా నష్టపరుస్తాయి. పిండి పురుగులు మామిడి రెమ్మలు, తొడిమలు, కాయలపై గుంపులు గుంపులుగా చేరతాయి. వీటిపై తెల్లటి దూదిలాంటి పదార్థపు కవచం కప్పి ఉంటుంది. ఈ పురుగులు రెమ్మలు, కాయల నుంచి రసాన్ని పీల్చేసి కాయల ఎదుగుదలను నిరోధించడమే కాకుండా కాయలు రాలిపోయేలా చేస్తాయి. ఇవి తేనెలాంటి జిగట పదార్థాన్ని వదలటం వల్ల కాయలపై చీమలు తిరుగుతుంటాయి. కాయలపై నల్లటి మసితెగులు వ్యాప్తిని గమనించవచ్చు. ఈ పురుగులు ఆశించిన కాయలు తినడానికి పనికిరావు. మామిడికాయలను నేరుగా ఆశించే పురుగు కాయతొలుచు పురుగు. గత 4-5 ఏళ్లుగా మామిడికి నష్టకారిగా మారిన పురుగు ఇది. కాయతొలుచు పురుగు ఎదిగిన కాయలను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గుత్తులుగా కాయలు కాసే రకాలను ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వీటి తల్లి రెక్క పురుగులు కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కాయ తొడిమకు దగ్గర భాగంలో గ్రుడ్లు పెడతాయి. కాయలు జంటగా అంటి ఉన్న ప్రాంతంలో ఈ పురుగులు ఎక్కువగా గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పురుగులు కాయలోకి రంధ్రాలు చేసుకుని వెళ్లి గుజ్జును తినేస్తాయి. దీంతో కాయలు కుళ్ళి రాలిపోతాయి. ఆఖరి దశలో ఈ పురుగులు కాయలోని జీడిని కూడా తినేస్తాయి. ఈ పురుగుల జీవిత చరిత్ర 30 రోజుల్లో ముగుస్తుంది. కనుక వీటి బెడద పంటకు 1 కంటే ఎక్కువసార్లు ఉండే అవకాశముంది. మామిడికాయలకు తీవ్ర నష్టం వాటిల్లచేసే మరో పురుగు పండు ఈగ. ఇటీవలి కాలంలో పండ్ల తోటలను పండు ఈగ అధికంగా నష్టపరుస్తోంది. ఆలస్యంగా కోతకొచ్చే మామిడి రకాల్లో ఈ పురుగుల బెడద అధికంగా ఉంటుంది. కాయలను బయట నుంచి చూస్తే ఎలాంటి నష్టం అగుపించదు. పిందెలుగా ఉండగానే పండిపోతాయి. పురుగు తల్లి ఈగలు ఏప్రిల్, మేలో బాగా ఎదిగిన కాయల చర్మంపై గ్రుడ్లను కంటికి కనిపించని సన్నని రంధ్రాల్లో చొప్పిస్తాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుజ్జును తింటూ నష్టం కలిగిస్తాయి. ఇవి ఆశించిన భాగం మెత్తబడి కుళ్ళిపోయి కాయలు రాలిపోతాయి. ఈగలు ఆశించిన కాయలు తినడానికి గాని ప్రాసెసింగ్కు గాని పనికిరావు. మామిడికాయ నాణ్యతను దెబ్బతీసే మరో పురుగు టెంక పురుగు. మామిడి గుజ్జు పరిశ్రమకు బాగా ఇబ్బందికరంగా పరిణమించిన వాటిలో టెంక పురుగును ప్రధానంగా చెప్పుకోవాలి. వీటి తల్లి పురుగులు కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో కాయలపై గ్రుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాయ గుజ్జును తొలుచుకునిపోయి అటు తర్వాత లేత టెంకలోకి చొచ్చుకునిపోయి లోపలి గింజను పూర్తిగా తినేస్తాయి. అక్కడే ఈ పురుగులు ప్యూపాగా మారి సుమారు 1 రోజుల్లో తల్లి పెంకు పురుగుగా మారి గుజ్జులోకి చేరతాయి. గుజ్జును విసర్జిత పదార్థాలతో పాడుచేసి వినియోగానికి పనికిరాకుండా చేస్తాయి. మామిడికాయలను పాడుచేసే ఈ కాయతొలుచు పురుగు, పండు ఈగ, టెంక పురుగుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. మామిడి తోటలను చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. దీనివల్ల తల్లి దశలు, నిద్రావస్థలోని ప్యూపా దశలు ఆవాసం లేకుండా తొలి దశలోనే నశిస్తాయి. పురుగులు ఆశించి రాలిన కాయలను ఎప్పటికప్పుడు తోటల నుంచి తీసేసి కాల్చివేయాలి. పండు ఈగలను తొలి దశలోనే నివారించేందుకు ఎకరాకు 6 నుంచి 8 మిథైల్ యూజినాల్ ఫెరమోన్ ఎరలను తోటల్లో అమర్చుకోవాలి. ఈ ఎరలను ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మామిడి చెట్ల కొమ్మలకు వ్రేలాడదీయాలి. ఈ ఎరల నుంచి వచ్చే వాసనకు ఆకర్షితమై మగ ఈగలు అందులో పడి చనిపోతాయి. పండు ఈగ నష్టం నుంచి మామిడికాయలను కాపాడుకోవడానికి ఇటీవల కొన్ని పద్ధతులు అందుబాటులోకొచ్చాయి. మామిడికాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్లు తొడగటం ద్వారా
పండుఈగ నష్టం నుంచి కాపాడుకుని నాణ్యత గల మామిడికాయలను పొందవచ్చు. అంతేకాకుండా రసం పీల్చే పురుగుల నుండి, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా ఇటీవల కాలంలో ఆకర్ష్ మీ అనే మందు అందుబాటులోకి వచ్చింది. 250 గ్రాముల ఈ మందులో 10 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి ముద్దలాగా చేసి చెట్లపైన అక్కడక్కడ పూయడం వల్ల పండు ఈగలు వాటిని తిని చనిపోతాయి. ఈ విధానాలు ఆచరించడం ద్వారా మామిడి తోటల్లో పండు ఈగ ఉధృతిని తగ్గించి మంచి రంగు, నాణ్యతతో కూడిన కాయలను పొందవచ్చు. మామిడి పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లలోని కాయలను రైతులు నిశితంగా గమనిస్తూ ఉండాలి. కాయలపై పిండి పురుగుల గ్రుడ్లను గమనిస్తే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లతో పాటు 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల గ్రుడ్లు పొదగక ముందే చనిపోతాయి. అదే పిల్ల పిండి పురుగుల ఉనికిని గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థంగా నివారించవచ్చు. పిచికారీ చేసే మందులతో పాటు శాండోవిట్ లేదా టీపాల్ వంటి జిగురు ద్రావణాన్ని లీటరు నీటికి 1/2 మిల్లీలీటర్ చొప్పున కలుపుకుంటే మందులు బాగా పనిచేస్తాయి. పిచికారీ చేసే మందులను చెట్లతో పాటు చెట్ల మొదళ్ళు బాగా తడిచేలా చల్లుకోవటం వల్ల భూమి నుంచి చెట్ల వెంబడి పైకి ఎగప్రాగుతున్న పిల్లపిండి పురుగుల్ని నివారించవచ్చు. అంతేకాకుండా చెట్ల పాదులను శుభ్రం చేసుకుని కాండం మీద 2 అడుగుల ఎత్తు వరకు ప్లాస్టిక్ కాగితాన్ని చుట్టినట్లయితే పిండి పురుగులు చెట్టు పైభాగానికి పాకకుండా ఉంటాయి. రోజురోజుకు తీవ్రమవుతున్న నీటి సమస్యతో సాగునీటికే కాదు తాగునీటికి కష్టాలు తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నీటి పొదుపు చర్యలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా రైతులు ప్రస్తుత తరుణంలో నీటి పొదుపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 70% పైగా వర్షాధారమైన మన వ్యవసాయంలో అనిశ్చిత వర్షపాతం వల్ల వాన రాకడ ఎప్పుడో ఎవరికీ తెలీదు. మరి ఇలాంటి సమయంలో పడ్డ కొద్దిపాటి వానలను సద్వినియోగపరచుకోవాలంటే ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనిలో ప్రధానమైనది నీటి కుంటల ఏర్పాటు. తొలకరికి ముందే రైతులు తమ పొలంలో నీటి కుంటల ఏర్పాటు చేయడం ద్వారా నీటిని నిల్వ చేసుకొని పంట కీలక దశల్లో వినియోగించుకోవచ్చు. పొలాల్లో నీటి కుంటలను ఎక్కడ, ఎంత పరిమాణంలో ఏర్పాటు చేసుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రైతులు ఒక పంటల ప్రణాళిక చేసేటప్పుడే నీటిని ముందుగా అందుబాటులో ఉందా లేదా చూసుకొని వాళ్ళ పంటల ప్రణాళిక చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇసుక గర్భనేలలు, వర్షాధార వ్యవసాయము, అదేవిధంగా ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు, ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి నీటి తాలూకు ఆవశ్యకత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నీరు నిలుపుకునేటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా వర్షాధార వ్యవసాయంలో మరి నీటి తాలూకు ఆవశ్యకతను గుర్తించి రైతులు నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్ అంటాం, వీటిని కనుక ఏర్పాటు చేసుకుంటే మరి రైతు వ్యవసాయంలో వచ్చేటువంటి నీటి సమస్యను కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక ఎకరాల్లో లేదంటే ఎంత స్థలంలో మన నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకుంటే మరి బాగుంటుందని ఆలోచిస్తే మనం 1/10 వంతు ఒక ఎకరా ఉందంటే ఒక 10 సెంటులు నీటి కుంటను ఏర్పాటు చేసుకోవాలి. ఇసుక గర్భనేలలు, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే మనకి ఉన్నటువంటి విస్తీర్ణంలో 1/5 వంతుని మనం నీటి కుంట ఏర్పాటుకి ప్రయత్నం చేయాలి. మరి సైజు ఇవన్నీ చూసుకుంటే మనకు 1/10 వంతులో 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు అంటే ఇది 400 క్యూబిక్ మీటర్లు వస్తుంది. దాంట్లో మనం ఒక్కొక్క క్యూబిక్ మీటర్లో 1000 లీటర్ల వరకు నిల్వ ఉంటుంది. మరి ఆ విధంగా చూసుకుంటే 10/10 ఇంటూ 4 మీటర్ల విస్తీర్ణములు కనుక మనం నీటి కుంట కనుక తవ్వించుకుంటే మనకు 4 లక్షల లీటర్ల వరకు కూడా నిల్వ ఉంటుంది. కాబట్టి నీటి కుంట ఏర్పాటు చేసుకునేటప్పుడు రైతులు ఉన్న
భూమి మొత్తంలో ఎక్కడైతే నీరు కొంచెం లోతట్టు ప్రాంతం ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాన్ని కనుక నిర్ణయించుకొని మనం నీటి కుంట ఏర్పాటు చేసుకుంటే మన పొలం నుంచే కాకుండా వేరే పొలాల నుంచి కానీ పక్కనున్న తోటల నుంచి కానీ ఖాళీ బంజరు భూముల నుంచి కూడా నీరంతా వచ్చి మన పొలంలో తీసినటువంటి నీటి కుంటలో నిలువ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా తవ్వి వదిలేసిన ఫామ్ పాండ్లో నీరు త్వరగా ఇంకిపోతుంది. అదేవిధంగా ప్లాస్టరింగ్ కొంతవరకు మట్టి సిమెంటు, తక్కువ సిమెంటు ఎక్కువ మట్టి కలుపుకొని కొంత లైనింగ్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ టార్పలిన్ షీట్స్ కూడా వచ్చాయి. అది 150 GSM నుంచి 500 GSM అంటే గేజ్ అంటారు. ఆ దళసరిని బట్టి మనకు ఉంటుంది. ఎక్కువ కాలం పాటు మన్నికి రావాలనుకుంటే కనుక మనం 500 GSM పాలిథీన్ క్వాలిటీ ఉన్నటువంటి షీట్ వేసుకుంటే అది మనకి 5 నుంచి 6 సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది. దాన్ని మన ఫామ్ పాండ్ తవ్వించిన తర్వాత మెజర్మెంట్ని బట్టి మనం ఎంత పాలిథీన్ షీట్ కావాలో చూసుకొని వర్షాలు పడక ముందుగానే మనం ఈ పాలిథీన్ షీట్ ఏర్పాటు చేసుకుంటే పడిన వర్షపు నీరంతా కూడా భూమి పొరల్లోకి ఇంకిపోకుండా మనకి ఎక్కువ కాలం పాటు నీరు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మనం మోటారు పెట్టుకొని ఒకవైపు డ్రిప్ ఇరిగేషన్ రూపంలో కానీ లేదా వేరుశనగ లేదా ఇతర నువ్వుల పంటలు కానీ ఇలాంటి చిన్న పంటలు ఉంటే కనుక స్ప్రింక్లర్ తుంపర్ల సేద్యం రూపంలో కానీ మనం వాడుకోవాలి. మరి ఇవంతా కూడా చూస్తే వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కొద్దో గొప్ప మనం పంటను కాపాడుకోవడానికి పనికొస్తుంది. అదేవిధంగా బోర్వెల్స్ కానీ ఎక్కడ అవకాశం లేనప్పుడు ఈ నీటినే మనం కొద్దిగా పంటకు అందించుకొని పంటను కాపాడుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పశువుల పెంపకం, గొర్రెల పెంపకం ఉన్న దగ్గర నీటి కుంటలకు ఆవశ్యకత ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొలంలో కనుక నీటి కుంట ఉందంటే మనం ఆవులు, గేదెలు లేదా గొర్రెలకు కూడా వాటి అవసరాలను తీర్చుకోవడానికైనా ఈ నీటి కుంటలు ఉపయోగపడతాయి. నీటి కుంట మీకు అవసరం మేరకు ప్రత్యేకంగా తోట పంటలు ఏవైనా కొబ్బరి కానీ, జామ, సపోటా ఇలాంటి తోట పంటలు ఉన్నాయంటే అక్కడ మనం మోటార్ పెట్టుకొని డ్రిప్ ఇరిగేషన్ రూపంలో కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ రూపంలో కనుక నీటినిచ్చుకున్నారంటే మనం ఈ నీటి కుంట నుంచి సుమారు ఒక అరెకరా నీటి కుంట ఉందంటే 5 ఎకరాల తోట పంటలకు కూడా నీరు ఇచ్చుకోవడానికి మరి ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా ఈ ఫామ్ పాండ్ నుంచి ఫ్లడ్ ఇరిగేషన్ అంటే కాలువల ద్వారా నీరు కట్టేటంటే మనకి ఎక్కువ కాలం పాటు నీరు ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఇంజిన్ ఏర్పాటు చేసుకొని కానీ మోటార్లు ఏర్పాటు చేసుకొని ఈ బిందు సేద్యము లేదా తుంపర్ల సేద్యము లేదంటే పైపుల ద్వారా నీరు పెట్టుకునేట్టు ఆలోచన చేస్తే మనం ఈ ఫామ్ పాండ్లో మనం నిల్వ చేసుకున్నటువంటి నీరు మన పంట ఉత్పాదకత పెంచడానికి కానీ పంటను కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మరి రైతు సోదరులు ఈ వేసవి కాలం సమయంలోనే నీటిని నిల్వ ఉంచుకోవడానికి, మట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, బోర్వెల్ రీఛార్జ్ పెంచడానికి, అలాగే ఈ వర్షాభావ పరిస్థితులు వేసిన పంటల్ని కాపాడుకోవడానికి ఈ ఫామ్ పాండ్స్ని లేదా నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. అదేవిధంగా నీటి కుంటల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కూడా సహాయాన్ని అందిస్తుంది. మనకి ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ అంటారు. ఇందులో కూడా ఈ పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి కూడా ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా రైతులకి సహాయాన్ని అందిస్తున్నారు. కాబట్టి రైతులు ఈ సహాయాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కడైతే నీటి కుంటలు చేయాలనుకుంటున్నారో అక్కడ తీసుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి. యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.